నమస్తే ఫ్యామిలీ, ఎట్లున్నారు? ఈరోజు అయితే డే 3 ఇన్ గోవా. సో ఈరోజు మా లేవి బర్త్డే, ఫస్ట్ బర్త్డే మేము గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినాము. పెట్టుకో. ఇంత బుద్ధిమంతులు లెక్క అన్నం ఎందుకు తింటారు అని అనుకుంటారా? అక్కడ చూడండి, అది చూసుకుంటే తింటాడు. అయితే ఈరోజు మేము గోవాలో సెకండ్ హాఫ్ మా లేవి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ హాఫ్ మేము బయటికి వెళ్దాం అనుకుంటాము. ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటామో అది వీడియోలో నేను కంటిన్యూ చేస్తా, చూడండి. సో మా లేవి తినేసిండు, మేము రెడీ అయినాం, కిందికి వచ్చినాం. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. మాకు ఓన్లీ 3 o'clock వరకే టైం ఉంది. సో నార్త్ గోవా సైట్ సీయింగ్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యి కిందికి వచ్చినాం. ఇప్పుడు నార్త్ గోవా సైట్ సీయింగ్కి వెళ్తాం. సో ఫైనల్గా మనమైతే ఈ చర్చ్ చూడడానికి వచ్చినాం. ఈరోజు మేము ఉండే స్టే దగ్గర నుంచి జస్ట్ ఒక 6 kilometers. చూద్దాం ఏముంది ఎట్లుంది అని. చర్చ్ చూడడానికి అయితే బాగుంది. ఇప్పుడే లోపలికి అయితే వచ్చినాము. అన్ని గేట్లు క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి వే ఉంది, ఈ వే నుంచి లోపలికి వచ్చినాము. చూద్దాం. నాకైతే నేమ్ చదవడానికి వస్తలేదు, మీరే చదువుకోండి ఆ చర్చ్ నేమ్. నాకు తెలిసి చర్చ్ లోపలికి అలో లేదనుకుంటా, గేట్ వేసి ఉంది. మరి సైడ్ కూడా నో ఎంట్రీ అని ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూద్దాం మరి లోపల ఎట్లుంది అన్నది. ఎందుకు అలో లేదు? ప్లీజ్ డు నాట్ లైట్ క్యాండిల్స్ హియర్. ఓన్లీ సండేస్ ఓపెన్ ఉంటుంది రోజు. మరి చర్చ్ సేమ్ సినిమాలలో ఉన్నట్టే ఉన్నది చర్చ్. ఇట్లా చర్చ్ చూసి అయితే ఫస్ట్ టైం. గేట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కదా, ఇన్సైడ్ అయితే ఇట్లున్నది. ఓకే, ఇంకా మనము నెక్స్ట్ వేరే సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగేసి. ఈ చర్చికి మీరు వచ్చిండ్రా? గోవాకి వచ్చింటే చెప్పండి, కామెంట్ చేయండి. ఈ లొకేషన్ చూస్తే ఎంత మస్తు ఉన్నది. ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ అన్ని ఇక్కడనే చేస్తారు గోవాలో. మన హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టు గోవా పనాజీ వెళ్ళే దారిలో ఇది ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ పేరు ఏంటిది? ఎవరికైనా ఐడియా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. అన్ని క్రూయిస్లు, బోట్లు అన్ని వెళ్తున్నాయి ఈ బ్రిడ్జ్ కింద నుంచి. కానీ వ్యూ అయితే మస్తు ఉన్నది. పెద్ద పెద్ద క్రూయిస్లు ఉన్నాయి. మేము ఇప్పుడు వెళ్ళేది పనాజీకి. అక్కడ ఫారెన్ లో ఉన్నట్టు ఇల్లులు ఉంటాయంట, చూద్దామని. సేమ్ పాండిచ్చేరిలో కూడా ఉంటది కదా, అట్లాంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ చూద్దాం. అది మేము వెళ్ళే ప్లేస్కి వెళ్తాం. ఇక్కడ ఒక చర్చ్ కనిపించింది, చూడ్డానికి బాగుంది కదా, అందుకే చూస్తున్నాం. కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్తాం. ఇక్కడ మేమైతే పనాజీకి వచ్చేసినాం. ఇక్కడ అన్ని కలర్ఫుల్ ఇల్లులు ఉన్నాయి. ఫొటోస్కి అయితే మంచిగా ఉంటుంది ఇక్కడ ఏరియా. ఒకసారి మీరు కూడా చూడండి, అన్ని ఇల్లులు, గ్రీనరీ, కలర్ కలర్ ఇల్లులు. ఆ పైన చూడు మస్తున్నది. లెట్ మీ టేక్ వన్ స్నాప్. ఇక్కడ ఫోటో దిగాలి, ఫోటోగ్రఫీ అట. వీళ్ళిద్దరికైతే అసలు ఈ ఏరియా నుంచి వెళ్ళి బయటకే రాబుద్ది కాలే, అంత మస్తుంది. ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క పెయింటింగ్ చూస్తా అంటే పిచ్చి లేచింది. కానీ వేరే ఉంది. కానీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. కానీ మేము తెలియకుండా చాలానే తీసుకున్నాం. బాయ్ చెప్పు. హాయ్ చెప్పిన. బాయ్. వెయిట్ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు కదా. బాయ్ చెప్పు.
గోవాలో బిగ్ డాడీ క్యాసినో ఇక్కడనే వీళ్ళని ఇట్లా చిన్న చిన్న బోట్స్లలో తీసుకెళ్ళి అక్కడ క్యాసినో లోపలికి తీసుకెళ్తారు. టికెట్ 2K 2.5 అట్లా ఉంటుంది. కానీ మస్తు మంది బెట్టింగ్ ఆడడానికి వస్తూ ఉంటారు. పైసలు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇట్లా బెట్టింగ్స్ పెట్టి 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 ఏమైతే లైఫ్ వేస్ట్ చేసుకుంటారు చాలామంది. అట్లాంటి పనులు మనం చేసుకోవద్దు. లోపల ఫుడ్ ఉంటుంది, సో అన్నీ ఉంటాయి. వాటి ఫుడ్ కోసం అయితే వెళ్ళొచ్చు. ఫుడ్ బాగుంటుంది క్యాసినోలో. మేబీ గోవాలో 55th ఏంటిది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. నైట్ టైం వస్తే ఓకే, మధ్యలో మా లేవి కూడా మీకు చెప్తుండు. నైట్ టైం వస్తే ఇక్కడ అన్ని లైట్లు ఉంటాయి, మస్తు ఉంటుంది ఈ రోడ్ అంతా. పనాజీ సిటీ రోడ్. సో గోవాకి వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడికి రండి. డిసెంబర్ మొత్తం ఇక్కడ ఇదే ఫెస్టివల్ జరుగుతూనే ఉంటది, వచ్చి చూడండి. ఎప్పుడైనా మీరు డబుల్ డెక్కర్ బస్ ఎక్కిందా? గోవాకి వచ్చినప్పుడు ఎక్కండి ఖచ్చితంగా. మొత్తం వ్యూ గోవాలో అన్ని చూపిస్తారు ఆ డబుల్ డెక్కర్ బస్ ఎక్కితే. అక్కడ బీచ్ ఉన్నది కదా. ఓకే, మీరామర్ బీచ్కి అయితే వచ్చేసినాం. చూద్దాం ఏ బీచ్ లో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. బాగా బీచ్ అయితే అసలు లోపలికి వెళ్ళడానికి లేదు, అది ఫుల్ డీప్ ఉంది. డైరెక్ట్ స్టార్టింగే ఆ ఇసుకలో నడుస్తానే నాకు కాళ్ళు నొప్పి వచ్చేసినాయి. మరి ఇక్కడ చూద్దాము, మస్తు ఎండ కొడుతుంది అసలు. గోవాలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి మనీ గురించి కానీ ఏదైనా యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి వాటిలో చాలా స్కామ్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి ఏమో చెప్తుండు, మాకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అవన్నీ కుదరదు బాబు అని చెప్పేసి మేము ఇటు వచ్చేసినాం. ఇక వెళ్ళే వాళ్ళు డాల్ఫిన్ వ్యూ పాయింట్కి వెళ్తాను, డాల్ఫిన్ చూస్తారేమో. కొంచెం లోపలికి తీసుకెళ్ళి అది 1 అవర్ ట్రిప్ డాల్ఫిన్స్ చూపిస్తారంట. వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను మీకు ట్యాగ్ చేస్తా, చూడండి మీరు ఉంటే. ఇది మీరామర్ బీచ్ మొత్తం పీస్ఫుల్గా ఉంది, కాకపోతే ఎండ్ ఉంది. నీడ ఏమైనా ఇట్లాంటివి ఉంటే కనుక ఇక్కడ మంచిగా పీస్గా ఉన్నది, ఎంజాయ్ చేయొచ్చు. ఇదేదో నాకు అంత ఓషన్ లెక్క కనిపిస్తలేదు, బీచ్ లెక్క. ఏదో నదిలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఫ్లో ఉన్నది. చూడండి మీరు కూడా, లెస్ క్రౌడెడ్ ఉన్నది. ఇది మంచిగా ఈవినింగ్ టైంలో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కాకపోతే డీప్ ఉన్నది, చూసుకోండి ఇది కూడా కొంచెం. మీరామర్ బీచ్, అక్కడ ఒక బోట్ వస్తుంది. ఆ బోట్ అంతా డాల్ఫిన్ వ్యూకి వెళ్ళినట్టున్నారు. ఆల్రెడీ ఒకటి ఉంది రెడీగా. ఈ బీచ్ అంతా ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుంది, ఫుల్ ఎండ పడుతుంది డైరెక్ట్. అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడ కూడా చిన్న చిన్న చేపలు ఉన్నాయి, పట్టుకోవచ్చు వచ్చి. కొంచెం ఎవరికైనా వాటర్ అంటే భయం లేని వాళ్ళు అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ అలలు అయితే లేవు ఈ బీచ్లో. కొంచెం అక్కడ వరకు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే బాగా డీప్ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకే ఇట్లా ఒక లెవెల్ ఉంది కానీ అక్కడ బాగా డీప్ ఉన్నది. చూస్తేనే కలర్ కనిపిస్తుంది చూడండి. చిన్న చిన్న షెల్స్ ఉన్నాయి. అసలు ఈ అలల సౌండ్కి అయితే విడిచిపెట్టి ఉద్దే అయితే లేదు, అది వేరే ఉంది. సో గాయ్స్, ఈ వీడియో అయితే తింటే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అందరూ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. జర మీ సపోర్ట్ ఉంటేనే ముందుకు ఎదుగుతాం మేము. సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.